హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనాయేశ్వర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యం పిండితోటి ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసుకునే చిప్స్ అండి. అండ్ దీనికోసం మనం ఒక ప్యాన్లో 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. అండ్ దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా బాయిల్ అయ్యాక దీంట్లో 1 కప్పు రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి. బియ్యం పిండి వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచాలండి. కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా చల్లగా అయ్యాక దీన్ని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలండి. మొత్తం ఇలా సాఫ్ట్గా. ఇప్పుడు చపాతీ పీటపై కొద్దిగా పిండి వేసుకొని చిన్న ముద్దలుగా తీసుకొని దీన్ని పల్చగా ఇలా ఒత్తుకోవాలండి, చపాతీలాగా. అండ్ దీని ఎడ్జెస్ ఇలా కట్ చేసుకొని దీన్ని ఇలా ఫోర్క్తో ఒకసారి ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. అండ్ దీన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని అన్నీ ట్రయాంగిల్ షేప్లో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. సో అన్నీ ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలండి. అండ్ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఇది మనకి కలర్ చేంజ్ అవ్వదు, బట్ క్రిస్పీగా అవుతాయి. సో అన్నీ ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ చిప్స్ అన్నిటిని ఒక బౌల్లో వేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలని. అండ్ ఇవి బయటకున్న చిప్స్ లాగా చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. సో ఈ రెండు యాడ్ చేశాక ఒకసారి మూత పెట్టేసుకొని ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చిప్స్ అన్నిటికీ కారం ఇంకా ఉప్పు కూడా సరిగా పడుతుంది. సో ఎంతో ఈజీగా అయిపోయే చిప్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇవైతే 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. చాలా ఫ్రెష్గా అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ మై వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.